ఒకప్పుడు 4 నెలలు వెయిట్ చేసిన రాని పాస్పోర్ట్ ఇప్పుడు 4 రోజుల్లోనే వచ్చేస్తోంది. ఉదయాన్నే లేచి ఆఫీసుల చుట్టూ క్యూ కట్టాల్సిన పనే లేదు. అంతా ఆన్లైన్లోనే. ఇంకా ఎమర్జెన్సీగా కావాలంటే జస్ట్ 2 డేస్లోనే తీసుకోవచ్చు. ఇంతకీ ఏంటి ఈ కొత్త ప్రాసెస్ అనే కదా మీ డౌట్? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. విదేశాల్లో విద్య, ఉద్యోగాలు, విదేశీ యాత్రలు, ఇంకా చెప్పాలంటే మన దేశ సరిహద్దులు దాటి వెళ్లాలనుకునే ప్రతి ఒక్కరికి పాస్పోర్ట్ కంపల్సరీ. ఒకప్పుడు పాస్ తీసుకోవాలంటే పెద్ద ప్రాసెస్ ఉండేది. అప్లై చేసిన 4-5 నెలలకు గాని సమాచారం వచ్చేది కాదు. మారిన కాలంతో పాటు పాస్పోర్ట్ జారీలోనూ ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రజామిత్ర పోలీసింగ్ విధానంలో పాస్పోర్ట్ కు అప్లై చేసుకున్న 4 రోజులకే ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. ఎక్కడున్నా సరే ఇంటికెళ్లి ఎంక్వైరీ పూర్తి చేసి పాస్పోర్ట్ అధికారులకు రిపోర్ట్ ఇస్తారు. అన్ని డాక్యుమెంట్స్ సరిగ్గా ఉంటే వెంటనే పాస్పోర్ట్ జారీ అవుతుంది. టెక్నాలజీని అప్గ్రేడ్ చేయడమే ఈ ఈజీ ప్రాసెస్ కు ముఖ్య కారణం అంటున్నారు పాస్పోర్ట్ కన్సల్టెన్సీ ఓనర్స్. టెక్నాలజీ అప్గ్రేడ్ అయిపోయిన తర్వాత చాలా తొందరగా పాస్పోర్ట్ వచ్చేస్తున్నాయి. ఏంటంటే ఇంకా సెకండ్ ఏంటంటే నార్మల్గా అప్లై చేసిన తర్వాత వచ్చేసి నార్మల్ అప్లికేషన్ అయితే 1 వీక్ టైం పడుతుంది. రెన్యూవల్ పాస్పోర్ట్స్ అవి అయితే 3-4 డేస్లోనే వస్తున్నాయి. ఎందుకంటే చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. ఇంతకుముందు కాలంలో ఏమంటే చాలా టైం పట్టేది. ఒక 5 నెలలు 6 నెలలు అట్లా టైం కూడా పట్టేది. ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే మన వెరిఫికేషన్లో వచ్చేసి చాలా ఇబ్బందులు వస్తుండేది. అంటే వెరిఫికేషన్ తొందరగా అయ్యేది లేదు. వెరిఫికేషన్ యాప్ తయారు చేశారు. దానివల్ల ఏంటంటే చాలా స్పీడ్గా అయిపోతున్నాయి. అప్పట్లో పాస్పోర్ట్ రావడానికి ఎన్నో తిప్పలు పడేవారు జనం. 2012లో హైదరాబాద్ పోలీసుల దగ్గర 1,14,535 అప్లికేషన్స్ ఉండగా ఇందులో కేవలం 6% మాత్రమే 21 రోజుల్లో పూర్తి చేసి పంపేవారు. మిగిలినవి క్లియర్ అవ్వడానికి 61 రోజులు ఆ పైనే పట్టేవి. ఆ టైంను 2014లో 27 రోజులకు తెచ్చారు. ఆ తర్వాత 11 రోజులకు కుదించారు. ఇక పెండింగ్ లో ఉన్న వాటిని పరిష్కరించేందుకు 2016 నుంచి స్పెషల్ డ్రైవ్ మొదలు పెట్టింది ప్రభుత్వం. దీంతో విచారణ ప్రక్రియ 6 రోజులకు తగ్గించారు. పెన్ను పేపర్తో పని లేకుండా ఐప్యాడ్తో ఎంక్వైరీ కంప్లీట్ చేసి రిపోర్ట్ పంపిస్తున్నారు పోలీసులు. వర్క్ స్పీడ్ తో పాటు పాస్పోర్ట్ కేంద్రాలను కూడా పెంచారు. హైదరాబాద్ తో పాటు జిల్లా కేంద్రాల్లోనూ ఆఫీసులు తెరిచారు. దీంతో సిటీలోని పాస్పోర్ట్ ఆఫీసులపై వర్క్ బర్డెన్ తగ్గింది. దీంతో పాస్పోర్ట్ జారీ కూడా ఈజీ అవుతుందంటున్నారు అధికారులు. తత్కాల్లో అయితే 2 రోజుల్లోనే విచారణ పూర్తి చేస్తారు పోలీసులు. కొత్త సర్కార్ వచ్చాకే పాస్పోర్ట్ విధానంలో సంస్కరణలు స్టార్ట్ అయ్యాయంటున్నారు ట్రావెల్ యజమానులు. ఇదైతే చాలా మంత్స్ పట్టేది మ్యామ్. 1 మంత్ ఒక 15 డేస్. తత్కాలంటేనే ఒక 1 వీక్లో వచ్చేది. బట్ ఇప్పుడు నార్మల్ ప్రొసీజర్లోనే మనకి వితిన్ 1 వీక్లో వచ్చేస్తుంది. ముందు చాలా ఇబ్బంది పట్టేవాళ్ళము. ఇప్పుడైతే స్పీడ్గా ప్రొసీజర్ అయిపోతుంది. నార్మల్గా అన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్ పెట్టామంటే పోలీస్ వెరిఫికేషన్ వితిన్ 2 డేస్ 1 డేలో అయిపోతుందండి. అన్ని సబ్మిషన్ చేశాక మేము. సో నార్మల్ మేము మొన్ననే ఒక పాస్పోర్ట్ ఇష్యూ చేస్తే వాళ్ళు వితిన్ 1 వీక్లోనే మాకు అన్ని ప్రొసీజర్ అయ్యి మా పాస్పోర్ట్ బి వచ్చేసిందండి. మొత్తానికి ఆన్లైన్ సేవలతో పాస్పోర్ట్స్ చకచకా జారీ అవుతుండటంతో దరఖాస్తుదారులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.